అండి టెరెస్ ఫామ్ 3 స్వాగతం. సో కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఈ మధ్య షార్ట్స్ ఎక్కువైపోయినాయి టెరెస్ ఫామ్ ఛానల్లో. సో కొంతమంది ఏమడుగుతున్నారంటే సార్ ఇంత స్పీడ్గా మాట్లాడుతున్నారు, స్పీడ్గా చేస్తున్నారు, కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో నేనేమనుకున్నానంటే ఎట్లా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఒక 2 days సాటర్డే సండే లాంగ్ వీడియోస్ చేద్దాము, మిగతా రోజు షార్ట్స్ చేద్దాము. అంటే మనం కూడా ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. సో 2 days మాత్రం క్లియర్గా ఏం చేస్తున్నాను అనేది నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వివరిస్తాను. ఈ వీడియోలో మీరు చూసేది ఏంటంటే మన గ్రో బ్యాగ్స్ వెనకాల ఉన్నాయి కదా, ఈ గ్రో బ్యాగ్స్ నేను అమెజాన్లో బుక్ చేశాను. గ్రో బ్యాగ్స్ చాలా బెటర్. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో గార్డెనింగ్, ఫార్మింగ్ వాళ్ళకి గ్రో బ్యాగ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు తీసుకునేవి కూడా 3 years పైన అయినాయి, బాగానే ఉన్నాయి ఇప్పుడు కండిషన్. సో వెయిట్ కూడా మనకి ఎక్కువ ఉండదు మన స్లాబ్ మీద. ఇక్కడ ఫామ్లో ఏంటంటే మనది పెంట్ హౌస్ అనమాట. పెంట్ హౌస్లో 1 BHK హౌస్ ఉంది, బయటంతా గార్డెనింగ్ కోసం డెడికేట్ చేసాం. సో దీన్ని ఎవరికి రెంట్కి ఇవ్వాల, మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో అయినా కూడా దీన్ని రెంట్కి ఇవ్వకుండా ఇట్లా యూస్ చేసుకుందాం అని చెప్పేసి మనం అనుకున్నాం. ఎందుకంటే మనకి ఇష్టం కాబట్టి ఈ ప్లాంటేషన్ ఇదంతా కూడా దీంట్లో వాడుకుంటున్నాం అనమాట. సో మనకి ఎప్పుడు కూడా ఈ మొక్కలతో మనం ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఎటువంటి బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ ఆలోచనలు మనకి రావు అనమాట. సో అది కూడా ఒక మనకి అడ్వాంటేజ్ ఈ ఫార్మింగ్ వల్ల. సో నేను క్లియర్గా ఎవ్రీ వీక్ మీకు వివరిస్తాను ఏం చేస్తాను అని చెప్పేసి. సో ఫస్ట్లో కంటెంటే దొరకదేమో అనుకున్నా ఈ టెర్రస్ ఫామ్ అనేది పెట్టినప్పుడు, కానీ ఇప్పుడు చూస్తే కంటెంట్ వస్తానే ఉంది ఆటోమేటిక్గా. ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ. వచ్చాను పైకి అంటే వీకెండ్స్లో ఒక 3 to 4 hours వర్క్ ఉంటానే ఉంటుంది కంపల్సరీ. సో చూడండి గ్రో బ్యాగ్స్లో ఎలా మనం ఈ కాంపోస్ట్ ఫిల్ చేస్తాము, ఎందుకంటే బాగా తక్కువ అయిపోయింది మట్టి. సో మనం ఈ ఇంట్లో వాడిన వెజిటబుల్ వేస్ట్, ఫుడ్ పీల్ వేస్ట్, ఈ అన్నం మిగిలిపోయింది, ప్లస్ ఈ కూరలు మిగిలిపోయినాయి అన్నీ వేసేస్తాం కదా, వెట్ వేస్ట్ అంతా, దాని అంతా కూడా తెచ్చి ఇక్కడ ఈ కార్నర్లో మనం కంపోస్టింగ్ చేస్తాం. ఒక హోల్ తీసేసి దాంట్లో ఇదంతా వేసేసి మళ్ళీ కవర్ చేసేసి మట్టితో, ఆ మట్టిని ఆల్రెడీ కంపోస్ట్ అయిన మట్టి, ప్లస్ అది కాకుండా దాంట్లో మనకి చాలా వరకు మైక్రోఆర్గానిజమ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా డీకంపోజ్ చేస్తాయి ఈ మెటీరియల్ కూడా. సో ఇది అక్కడ ఎక్కువైపోయింది. సో ఇంట్లో తెచ్చి వేస్ట్ అంతా అక్కడ వేస్తాం కూడా ఎక్కువైపోయింది ఇప్పుడు. ప్లస్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం కాంపోస్టింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది అనమాట. సో కవర్ చేసినాక మట్టిని తర్వాత డ్రై లీవ్స్ అట్లాంటివి వేస్తే ఇంక బాగా కాంపోస్ట్ అయిపోద్ది. సో అది చేస్తున్నాను. మన కాంపోస్ట్ బయట ఎక్కడ కొంటలా. సో ఫస్ట్లో ఒక 3 years బ్యాక్ ఉన్నాం, కానీ కాంపోస్ట్ అయిన తర్వాత ఇంకెక్కడ కూడా కొనలా. సో మనమే జనరేట్ చేసుకుంటా ఉన్నాం. సో ప్లాంట్స్తో బ్యూటీ అదే, మనం ఒకసారి ప్లాంట్స్ మొక్కలు నాటినాక ఆ తర్వాత వచ్చే దాని సీడ్స్ ఈల్డ్తోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఫర్దర్గా కూడా. కొన్ని కొమ్మలతోనే వచ్చేస్తాయి, కొన్ని వేర్లతో వస్తాయి, కొన్ని విత్తనాలతో వస్తాయి అలాగా. సో కొంతమంది ఏంటంటే ఈ కాంపోస్టింగ్ చేసేది వాళ్ళు ఒక డబ్బా తీసుకొని డబ్బాలో రోజు ఈ వెట్ వేస్ట్ అంతా, కిచెన్ వేస్ట్ అంతా, ప్లస్ దాని మీద మళ్ళీ కొంచెం లైట్ కాంపోస్ట్ చల్లటం, లేకపోతే డ్రై లీవ్స్ వేయటం అలా చేస్తుంటారు. సో మనకి అంతా కూడా అవసరం లేదండి. మీకు ప్లేస్ కనుకుంటే కార్నర్ తీసుకొని మట్టి డిగ్ చేసి అక్కడ దాని లోపల వేసేసేయండి, సరే కవర్ అప్ చేసేయండి నీట్గా. దీంట్లో పుష్కలంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి ప్లాంట్ గ్రోత్కి, రూట్స్ బలంగా అవడానికి, మనకి ఈల్డ్ బాగా రావడానికి, స్టెమ్స్ గట్టిగా ఉండడానికి. సో ఈ వీడియోలో ఏం చేస్తామో చూసేయండి. ఇంకా థ్యాంక్ యూ. వెదర్ కొంచెం హాట్గా ఉంది బెంగళూరులో, ఇవాళ 32 degrees టెంపరేచర్ ఉంది, క్లియర్ స్కై ఉంది. ఇక్కడ నేను ఇదివరకు మనం తయారు చేసుకున్న కాంపోస్ట్ని తీస్తున్నాను బయటకి. నల్ల బంగారం అందుకే అంటానండి. చూసారు ఎలా ఉందో, బ్లాక్ అయిపోద్ది. ఒకప్పుడు రెడ్ సాయిల్, ఇది రెడ్ సాయిల్ ప్యూర్ బ్లాక్ అయిపోద్ది, ఏమీ కనపడవు, స్మెల్లే రాదు అసలు ఈ ప్రాసెస్లో. చాలామంది అనుకుంటారు అపోహ, ఈ వాసన వస్తుందేమో కాంపోస్టింగ్ చేసేటప్పుడు అనుకుంటారు, కానీ ఏమి ఉండదు. ఆ తొక్కలను మనం వేసిన వెజిటబుల్స్, ఫ్రూట్ పీల్స్, అన్నం అన్నీ వేస్తాం కదా, వేస్ట్ అంతా, కిచెన్ వేస్ట్ అంతా ఏదో నా కిచెన్లో ఏది కనపడదు. కొంచెంసార్లు ఇక్కడ ఏమైందంటే ఈ ఊడ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లాస్టిక్ కొంచెం మిక్స్ అయ్యింది దీంట్లో, బై మిస్టేక్ అయినా పడినప్పుడు అవి సెపరేట్ చేస్తాను ఇక్కడ, ఇది ప్లాంట్స్కి వేసేటప్పుడు ఈ కాంపోస్ట్ని. సో ఈ కాంపోస్ట్ ఏంటంటే మంచి మాన్యూర్ తయారవుతుంది, పొటాషియం ఫుల్గా ఉంటుంది, నైట్రోజన్, ఫాస్ఫరస్. సో ఈ ప్లాంట్స్కి డిపెండ్ అవ్వకల బయట నుంచి ఫెర్టిలైజర్లు తీసుకురావడం, అంత కోకో బిట్ కూడా అవసరంలా, ఇదే సరిపోద్ది, లూజ్గానే ఉంటుంది ఈ కాంపోస్ట్ తయారైన మట్టి. సో ఇప్పుడు మనకి గ్రో బ్యాగ్స్లో అన్నింటిలో లెవెల్ తగ్గిపోయింది బాగా మట్టి. సో చూశాను, సో అందుకని మళ్ళీ ఒకసారి రీఫిల్ చేస్తున్నా. సో ఎప్పుడు కూడా నేను గ్రో బ్యాగ్లో ఫిల్ చేసేటప్పుడు తక్కువ వేస్తాను లెవెల్, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇన్ కేస్ యాడప్ చేయొచ్చు, ఏమన్నా మళ్ళీ కంపోస్ట్ చేసుకొని యాడ్ చేయొచ్చు అనే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మట్టి కొంచెం లూజ్గా ఉంటే బెటర్, పోరస్గా ఉంటే బాగా తయారవుతాయి మొక్కలు, బలంగా అవుతాయి రూట్స్ కూడా. సో అది పరిస్థితి. ఈ మొక్కలతో మనం ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్న ప్లేస్ అయినా పర్లా, స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఆకూరలో వేస్తే ఈజీగా వచ్చేస్తాయి, పెద్ద ప్రాబ్లం కాదు. మీరు స్టార్ట్ చేయాలంటే పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పాలాకు ఇట్లాంటి ఈజీగా వస్తాయి. వరి ఆకుల్లో టమాటా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫస్ట్లో నాకు ఈ బెండకాయలు కూడా వచ్చాయి కాదు, ఇప్పుడు కొంచెం బెండకాయ వస్తున్నాయి బాగానే, కొంచెం ముదిరవుతున్నాయి, వెంటనే ముందరకు చూసుకోవాలి. సో ఒకటి వస్తుంది అనమాట, కొంచెం టైం పడుతుంది. ఒక 3 years మీరు క్రాస్ చేశారు అంటే నిలబడి
ఆటోమేటిక్ మొక్కలు అయ్యే వస్తూ ఉంటాయి. అవి కూడా చూస్తాయి, మీ ఎఫర్ట్ చూసి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాయి అనమాట. మనం వర్క్ చేస్తున్నప్పుడు వర్క్తో పాటు ఇవి కూడా చేస్తే నాకు ఇది ఆపర్చునిటీ ఉంది. ఈ టెర్రస్లో కూర్చుంటాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి 10 రోజులు నెలలో వర్క్ చేస్తాను. ఇక్కడ ప్లాంట్స్ నీళ్లు పోయటం, చూసుకోవటం, పురుగు ఎక్కడ ఉందో కొట్టుకోవటం వల్ల ఈ మనం తయారు చేసుకునే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా. సో మొన్న ఎగ్జాంపుల్ ఈ దానిమ్మ కొట్టాను, దానిమ్మకి కొంచెం మచ్చ వస్తూ ఉంది, దానిమ్మకాయల మీద మచ్చ వస్తున్నప్పుడు ఈ ఇంగ ఉంది కదా, హింగ్, దాని ద్రావణం తయారు చేసుకొని కారం పసుపు వేసి దాంతో కొట్టాను. అట్లా మనకి ఐడెంటిఫై చేయొచ్చు ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అని చెప్పి. కొన్నిసార్లు మీలీ బగ్ వస్తుంది. మీలీ బగ్ వచ్చినప్పుడు మనం ఇది సర్ఫ్ లిక్విడ్ ఉంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేసి నీమ్ ఆయిల్లో స్ప్రే చేస్తే చాలు. ఒక 2-3 డేస్ కంటిన్యూస్ కొడితే మీకు డిఫరెన్స్ కనిపించేస్తుంది. సో ఇప్పుడు ఈ బ్యాగ్స్ అన్నీ బాగానే ఉన్నాయండి, ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నేను తీసుకొని. సో చాలా నీట్గా ఉన్నాయి. సో కంటిన్యూ చేయొచ్చు మీరు కూడా. గ్రో బ్యాగ్స్ మీకు మట్టి లేదు, నేల లేదు అన్నప్పుడు హ్యాపీగా గ్రో బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు పైన. సో చిన్న స్టార్ట్ చేయండి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీకు మీ టెర్రస్ కూడా యూజ్ చేసుకుంటూ అవుతుంది. సో పెద్దగా ఇబ్బంది ఏం రాదు. వాటర్ కూడా ఎక్కువ ఏం కొట్టక్కర్లా. సో ఎక్కువ కొంచెం హాట్గా ఉన్నప్పుడు, వర్షం లేనప్పుడు కొడితే సరిపోతుంది. సో ఇప్పటి నుంచి నేను వీకెండ్స్ అట్లీస్ట్ చూపిస్తాను వీడియోస్, చూసి ఎంకరేజ్ చేస్తాను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోస్ ఫార్మాట్లో కొంచెం క్లియర్గా ఉంటుంది ఏం చెప్పాలనుకుంటున్నాను ఇది ఈ షార్ట్ వీడియోస్ కంటే. సో 2 years నుంచి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు అండి. ప్రతి వీడియోలో మీరు ఏదో ఒకటి నేర్చుకోవటం ఉండేట్టు నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టెర్రస్ ఫార్మ్.